ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావు లొంగిపోయారు. పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ సరెండర్ అయిపోయారు. ఫిజికల్ గా టార్చర్ చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు అధికారులకు కండిషన్ పెట్టింది. గతంలో 7-8 సార్లు సిట్ ముందు హాజరయ్యారైనా అయితే ఏం అడిగినా కూడా తెలియదు అంటూ ముక్తసరి జవాబులే అప్పుడు చెప్తూ వచ్చారు. ప్రభాకర్ రావుని విచారిస్తే కేసు కొలిక్కొస్తుంది అని సిట్ కోర్టుకి చెప్పింది. 1200 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. జడ్జిలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఛార్జ్షీట్లో పేర్కొంది. జూన్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు లొంగుబాటుకు సంబంధించిన డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ప్రభాకర్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి విజయ్? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు ఛార్జ్షీట్ కూడా దాఖలైపోయింది. ఇప్పటివరకు 5 అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అందరూ కూడా బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈ కేసులో మొదటి నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేయాలనుకున్నది ప్రభాకర్ రావు. కానీ ప్రభాకర్ రావుకి మే 29 నుంచి దాదాపుగా గడిచిన 6 నెలలుగా కూడా సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంటే పోలీస్ శాఖ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇతన్ని ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయలేదు. ఇప్పటికీ 6 సార్లు విచారణకు పిలిచినప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు సహకరించలేదు. కాబట్టి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉందని అటు పోలీస్ శాఖ, హైదరాబాద్ పోలీసులు, సిట్ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన 7 సార్లు విచారణ జరిగింది. ఆ విచారణ సమయంలో కూడా తాను ఏవైతే చెప్పాల్సిన విషయాలన్నీ కూడా పోలీసులకు చెప్పాను, ఈ కేసులో ఇంకా ఏవి చెప్పాల్సిన విషయాలు లేవు అంటూ ఆయన కూడా సుప్రీంకోర్టులో వాదన చేశారు. కానీ ప్రభుత్వం తరపున మాత్రం కొన్ని కీలకమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆయన ఫోన్లు ఏవైతే ఉన్నాయో అమెరికాకు వెళ్ళి అక్కడ 2 ఫోన్లు కూడా రీసెట్ చేసుకొని వచ్చారు. ఆయన మాకు ఇచ్చినటువంటి ఫోన్లలో ఎట్లాంటి డేటా లేదు, దాంతోపాటు ఇంకొక 3 ఫోన్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు చెప్పడం లేదంటూ అటు సుప్రీంకోర్టులో కూడా వాదన వినిపించడంతో సుప్రీంకోర్టు నిన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఈరోజు ఉదయం 11 గంటలకి ఏసీబీ ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ అధికారంలో వెంకటగిరి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన్ని ఏ రకంగా 3rd డిగ్రీ కావచ్చు లేకుంటే ఫిజికల్గా హింసించొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్లీ 11 గంటలకి ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోయారు. ఇప్పుడు పోలీసులు అంతా కూడా సాయంత్రం వరకు వీళ్ళని విచారిస్తారా లేదంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలిస్తారని చూడాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పోలీసులు అడుగుతున్నారు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం. సో కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు రావుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశలో ఉంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు కావచ్చు చాలామంది స్టేట్మెంట్ కూడా పోలీస్ శాఖ రికార్డ్ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఆయన కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో చెప్పిన విషయాలు, ఇంకా ఏ అంశాలు అయితే ఫోన్ ట్యాపింగ్లో పెండింగ్ ఉన్నాయో, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది, 1200 మంది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేయడం వెనకాల ఆంతర్యంతో పాటుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి, అప్పట్లో PCCగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా అనేక మంది పార్టీలు, అన్ని పార్టీల నేతలు కావచ్చు, IPS అధికారులు, జడ్జెస్, జర్నలిస్టులు, ఈ రకంగా మొత్తం 1200 మంది నెంబర్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ కస్టోడియల్ ఇంట్రాగేషన్లో అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం లొంగిపోయారు. తదుపరి ప్రాసెస్ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు డీసీపీ విజన్ ఇన్వెస్టిగేషన్ కూడా వస్తున్నారు. ఆయన కూడా కాసేపట్లోనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. ఓవరాల్గా మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన రోల్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రభాకర్ రావుని విచారించిన ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి ఒక అడిషనల్ ఛార్జ్షీట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు పోలీస్ శాఖ వేయనుంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు జరిగే విచారణ అత్యంత కీలకం. సాయంత్రం వరకు విచారణ చేసి అరెస్ట్ చూపెడతారా లేదంటే సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ 1 రోజుల వరకు వాయిదా వేసింది. కాబట్టి సో 1 రోజుల పాటు కస్టోడియల్గానే అంటే వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. సాయంత్రం వరకు మాత్రం వేచి చూడాలి. ప్రభాకర్ రావు విచారణ ఇదే పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆయన లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత కోర్టుకు తరలించాల్సింది. కానీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ చెప్తున్నారు కాబట్టి 1 రోజుల పాటు హైదరాబాద్ సిటీ పోలీసుల సమక్షంలోనే ఉంచుకుంటారా, జూబ్లీ హిల్స్ పిఎస్లోనే విచారణ చేస్తారని మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.